నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తేనే తిని బతికే స్థాయికి ప్రజల్ని తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చిల్లర కోసం, వీడిచ్చే 2 రొట్టెల కోసం, దొడ్డు బియ్యం కోసం వాడు నాకు ఓట్లేస్తాడు. లేకపోతే నువ్వు నేను సమానం, నీ దగ్గర పైసలు ఆడినావు అనుకో, నువ్వు కారు కొనుక్కున్నావు, నేను కారు కొనుక్కున్నావు అనుకో, ఇంక మనసు పడుతుంది. కాబట్టి ఈ దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రజలకి ఏమైనా మంచి చేసినా అని చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, దోసుకున్నదే ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మన దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? హింసని ప్రోత్సహించాలి. హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిరని ప్రచారం చేయాలి. చేసేసి ఇక మనకు ఏది ఈ పైసల కంటే కూడా బతకడం ఇంపార్టెంట్ కాబట్టి మనం బతకాలంటే బీజేపీకి ఓటేయాలి, లేదా బీఆర్ఎస్కి ఓటేయాలి అనే స్థాయికి తీసుకొస్తారు అన్నట్టు. అంటే వాళ్ళకి నేను గమనించింది, వాళ్ళకి ముఖ్యంగా శూద్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు, ఓకే, ఈ శూద్రుల యొక్క ప్రాణాలకి విలువ లేదు.